ఐదో విడత లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధం. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. ఏపీలో ఎన్నికల హింసపై దూకుడు పెంచిన ఈసీ, అల్లర్లు జరిగిన చోట నమోదైన ఎఫ్ఐఆర్లు పరిశీలించిన సెట్. ఏపీలో 3 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం. పల్నాడు కలెక్టర్ గా శ్రీకేష్ బాలాజీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ కుస్తీ. ప్రచారం ముమ్మరం చేసిన పార్టీల నేతలు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో కరీంనగర్ వాసి లేబర్ పార్టీ నుంచి పోటీ చేస్తోన్న ఉదయ్ నాగరాజు. కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీ. విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం. నంద్యాల జిల్లా రామతీర్థంలో ప్రబలిన అతిసారం. కలుషిత నీరు తాగి 30 మందికి పైగా అస్వస్థత. సైబర్ మోసగాడి వలలో తెలంగాణ ఎమ్మెల్యే 3,60,000 రూపాయలు నొక్కేసిన నేరగాడు. విశాఖలో మందుబాబు వీరంగం. నడి రోడ్డుపై కానిస్టేబుల్ ను కొట్టిన మందుబాబు. విశాఖలో మానవ అక్రమ రవాణా కేసులో 3 అరెస్ట్. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డ కేటుగాళ్లు. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. కేరళకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు. స్వాతి మలివాల్ ప్రస్తుతం బీజేపీతో టచ్ లో ఉన్నారు. ఆప్ ఎంపీపై ఢిల్లీ మంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్. ఇవాళ బీజేపీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామన్న కేజ్రీవాల్. రణరంగంగా తైవాన్ పార్లమెంట్. వాదోపవాదాలు, నినాదాలతో దద్దరిల్లిన సభ. ఆఫ్ఘనిస్తాన్ లో ఆకస్మిక వరదలు. నీట మునిగిన పలు ప్రాంతాలు. 68 మంది దుర్మరణం. సింగపూర్ లో మళ్లీ విజృంభించిన కోవిడ్. వారం వ్యవధిలో 26,000 కేసులు. ఐపీఎల్ లో చెన్నైపై బెంగళూరు విజయం. 27 పరుగుల తేడాతో గెలుపు. ఇవాళ సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్. హైదరాబాద్ వేదికగా మధ్యాహ్నం బిగ్ ఫైట్. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. రేపటి నుంచి యాదగిరీశుడి జయంత్యుత్సవాలు. 22న స్వామివారి కళ్యాణంతో ముగియనున్న వేడుకలు.